Hello everyone, good evening. This is Venkateshwarlu from Electrician Academy channel. మనం ఈ రోజు డీల్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏంటి, చాప్టర్ ఏంటి అంటే ఏసీ ఫండమెంటల్స్. ఏసీ ఫండమెంటల్స్ లో ఇంతకు ముందు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేటువంటి టాపిక్స్ ని మనము పార్ట్ 2 ఏసీ ఫండమెంటల్స్ పార్ట్ 2 వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందుగా మీకు ఎప్పటిలాగే చెప్పేటువంటి అంశం ఏంటి అంటే, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. అయితే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏంటి అంటే, కంటిన్యూస్ గా ఈ విధంగా మీకు వీడియోస్ పెట్టడం లోపల నాకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏమీ లేదండి. ఈ టెక్నికల్ టీచింగ్ ఛానల్స్ కి పెద్ద గ్రోత్ కూడా ఉండదు. మీరు అదే కనుక కామెడీ ఛానల్స్ కనుక చూసినట్టయితే వాటికి ఉన్నంత రీచ్ కానీ గ్రోత్ కానీ మన ఛానల్లో ఉండదు. అయితే కేవలము మీకు సబ్జెక్టు నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆ తపనతో మాత్రమే టీచింగ్ ఫ్యాషన్ గా ఎంచుకొని ఈ వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకొని ప్రోత్సహించి ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది ఏంటి అంటే ఏసీ ఫండమెంటల్స్. ఈ ఏసీ ఫండమెంటల్స్ పార్ట్ 2 వీడియోలో మనము ఏ విషయాన్ని చెప్పుకుంటాము అని కనుక చూసినట్టయితే, ఏసీ ఫండమెంటల్స్ లోపల మనకు ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. మనకు ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అంటే ఏసీ ఫండమెంటల్స్ చాప్టర్ లోపల వచ్చేటువంటి డెఫినేషన్స్ కానీ ఫార్ములాస్ ని మరియు ఈక్వేషన్స్ ని ఈ వీడియోలో మనము డిస్కస్ చేయబోతున్నాం. సో ఏసీ ఫండమెంటల్స్ ఫస్ట్ వీడియో మీరు చూసి ఉంటారు. ఇన్ కేస్ ఆ వీడియో కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోపల పార్ట్ 1 వీడియో ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత పార్ట్ 2 వీడియో పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ వీడియోతో కూడా ఏసీ ఫండమెంటల్స్ చాప్టర్ పూర్తి అవ్వదు కాబట్టి చాప్టర్ పూర్తి అయ్యే వరకు 3rd and 4th పార్ట్స్ కూడా మీకు కంటిన్యూస్ గా వస్తాయి. సో మీరు ఈజీగా అర్థమయ్యే రీతి లోపల మీకు చెప్పడం జరుగుతోంది. వీడియోని జాగ్రత్తగా చూసి రాబోయేటువంటి జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ లోపల మీరు మంచి జాబ్ కొట్టాలని ఆశిస్తూ మొదలెట్టడం జరుగుతోంది. ముందుగా ఏసీ ఫండమెంటల్స్ లోపల ఏసీ అనే దాని గురించి డిస్కస్ చేస్తామండి. ఏసీ అంటే ఏంటి అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. మనం ఏసీని ఏమంటామండి? ఆల్టర్నేటింగ్ కరెంట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఓన్లీ కరెంట్ గురించేనా మనం ఇక్కడ డిస్కస్ చేసేది? కాదండి. ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ రెండింటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది మనం ఏసీలో. సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఏసీ కరెంటుని నేను ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ అంటున్నా. ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ. సో ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ మీన్ నా దృష్టి లోపల అయితే వోల్టేజ్ కానీ లేదా కరెంట్ కానీ రెండింటిని కలిపి ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ అని చెప్పడం జరుగుతుంది. సో మీనింగ్ ఏంటి అంటే ఐదర్ వోల్టేజ్ ని లేదా కరెంటును రెండింటిని కూడా ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ తోటి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో దేన్ని ఏసీ అంటున్నాము అంటే ఇట్ విల్ చేంజ్ ఇన్ మ్యాగ్నెట్యూడ్. చేంజ్ ఇన్ మ్యాగ్నెట్యూడ్ and direction with respect to time. So
టైంతో కంపేర్ చేసినప్పుడు, టైంతో పోల్చి చూసినప్పుడు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే క్వాంటిటీ యొక్క హైయెస్ట్ వాల్యూ మరియు డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ అయ్యేటువంటి క్వాంటిటీ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఇక్కడ ఏసీగా డిఫైన్ చేస్తున్నాము. సో ఏసీని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నామండి? ఏసీ యొక్క సైకిల్ మనకు తెలుసు ఎలా ఉంటది. ఏసీ సైకిల్ మనం ఈ విధంగా డ్రా చేయడం జరుగుతుంది. ఈ సైకిల్ లోపల మనం పాయింట్స్ ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని మనం కంప్లీట్ ఒక సర్కిల్ కింద తీసుకుంటే ఇది 0 degrees, ఇక్కడ 90 degrees, ఈ పాయింట్ 180 degrees, అదే విధంగా 270 degrees అండ్ 360 degrees కింద తీసుకుంటాం. ఇలాగా సో ఏమవుతోంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ లోపల దీని యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఒకసారి 0 డిగ్రీలో ఉన్నది, తర్వాత 30, 60, 90, 120, 150 ఆ విధంగా యాంగిల్ చేంజ్ చేసుకుంటూ యాంగిల్ తో పాటు దీని యొక్క వోల్టేజ్ వాల్యూ అంటే క్వాంటిటీ యొక్క వాల్యూ ఏదైతే ఉన్నదో వాల్యూను కూడా చేంజ్ చేసుకుంటూ టైంతో పాటు ముందుకు వెళ్ళేటువంటి దీన్ని మనము ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ లేదా ఏసీ కరెంట్ గా డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సైకిల్ అనే టర్మ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఏసీలో మనం డిస్కస్ చేసేటువంటి ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటి అంటే సైకిల్. సో సైకిల్ అంటే ఏంటి? దిస్ ఈజ్ కంప్లీట్లీ 360 degrees ఆఫ్ ఏ సర్కిల్. ఒక సర్కిల్ ఏదైతే ఉన్నదో ఇది 360 degrees కనుక రొటేట్ అయితే దాన్ని మనము సైకిల్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది ఏం కావాలండి? 360 degrees రొటేట్ అవ్వాలి. సో ఇట్ విల్ కంప్లీట్ వన్ సైకిల్ అంటున్నా నేను. complete one cycle mean complete rotation of 360 degrees. సో సర్కిల్ ను తీసుకుంటే ఈ సర్కిల్ యొక్క టోటల్ వాల్యూ 360 degrees అని మనకు తెలుసు. అదే గనుక వేవ్ లో గనుక తీసుకుంటే ఇక్కడ 0 degrees నుండి మొదలెట్టి 360 degrees వరకు మూవ్ అయ్యేటువంటి ఈ వేవ్ ను కూడా సైకిల్ అని చెప్తాం. సో సైకిల్ ని వేవ్ ఫామ్ ను దృష్టిలో పెట్టుకొని గనక మనము డిఫైన్ చేస్తే ఏమంటామంటే వన్ పాజిటివ్ హాఫ్ సైకిల్, వన్ నెగిటివ్ హాఫ్ సైకిల్, ఈ రెండింటిని కలిపి మనము సైకిల్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో సైకిల్ ఏం చేస్తామండి? హాఫ్ ఆఫ్ ద పాజిటివ్ హాఫ్ సైకిల్, హాఫ్ ఆఫ్ పాజిటివ్ సైకిల్ అండ్ హాఫ్ ఆఫ్ నెగిటివ్ హాఫ్ సైకిల్. మీన్ ఏంటంటే ఒక కంప్లీట్ సైకిల్లో హాఫ్ సైకిల్ పాజిటివ్, హాఫ్ సైకిల్ నెగిటివ్ ను కలిపి కంప్లీట్ సైకిల్ కింద మనము డిఫైన్ చేస్తామండి. అదే విధంగా దీంట్లోపల ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి అంటే టైం పీరియడ్. ఏమంటామండి? ఇంకొక టర్మ్ను టైం పీరియడ్ గా చెప్పుకుంటాం. టైం పీరియడ్. సో టైం పీరియడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూసినాము, ఒక సైకిల్ చూసినాం. ఒక సైకిల్ లోపల ఏముంది? హాఫ్ పాజిటివ్ సైకిల్ అండ్ వన్ నెగిటివ్ సైకిల్, వన్ పాజిటివ్ అండ్ వన్ నెగిటివ్ సైకిల్. ఈ వన్ పాజిటివ్ వన్ నెగిటివ్ సైకిల్ ని కలిపి మనము సైకిల్ గా డిఫైన్ చేసినాం. అయితే వన్ కంప్లీట్ సైకిల్ జనరేట్ కావడానికి ఎంత టైం అయితే పడుతుందో దానిని ఏమంటామంటే టైం పీరియడ్ అంటాం. సో టైం పీరియడ్ మీన్ ఏంటి అంటే టు జనరేట్ ఏ కంప్లీట్ సైకిల్, టైం టేకెన్ టు జనరేట్ కంప్లీట్ సైకిల్ ఈజ్ కాల్డ్ ది టైం పీరియడ్. అంటే ఈ టైం పీరియడ్ లోపల ఒక సైకిల్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ జనరేట్ అయ్యి 0 degrees నుండి 360 degrees కి వెళ్ళడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో దాన్ని మనము టైం పీరియడ్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. సో టైం పీరియడ్ ను ఏ విధంగా డిఫైన్ చేస్తామండి అంటే టైం టేకెన్ టు కంప్లీట్ వన్ సైకిల్.
సో ఒక సైకిల్ రావడానికి ఎంతైతే టైం తీసుకుంటుందో దాన్ని ఏమంటున్నాం మనం ఇక్కడ టైం పీరియడ్ అన్నాం. తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి మనకున్న టర్మ్ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, నేను ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ ఒక నెగిటివ్ హాఫ్ సైకిల్ ని కలిపి ఏమన్నా నేను కంప్లీట్ సైకిల్ అన్నా. ఒక సైకిల్ లోపల ఒక హాఫ్ సైకిల్ ఒక నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. సో ఈ రెండు హాఫ్ సైకిల్స్ కలిపి కంప్లీట్ వన్ సైకిల్. అయితే 1 సెకండ్ టైం లోపల ఇలాంటి సైకిల్స్ ఎన్నైతే జనరేట్ అవుతాయో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అండి? ఒక సెకండ్ టైంలో ఒక సెకండ్ కాలం లోపల జనరేట్ అయ్యేటువంటి నంబర్ ఆఫ్ సైకిల్స్ ని మనము ఫ్రీక్వెన్సీగా డిఫైన్ చేయడం జరుగుతుంది. సో డెఫినేషన్ ఏం రాస్తామండి? నంబర్ ఆఫ్ సైకిల్స్ జనరేటెడ్ in 1 second. ఒక సెకండ్ టైం లోపల జనరేట్ అయ్యేటువంటి ఎన్ని సైకిళ్ళని నంబర్ ఆఫ్ సైకిళ్లను ఫ్రీక్వెన్సీగా చెప్పడం జరుగుతుంది. ఇదే ఫ్రీక్వెన్సీ మన ఇండియాలో అయితే F = 50 హెర్ట్జ్ అండి. సో ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి? హెర్ట్జ్ గాని లేదా సైకిల్స్ పర్ సెకండ్ అని కానీ రాయడం జరుగుతుందండి. హెర్ట్జ్ ఆర్ సైకిల్స్ పర్ సెకండ్ రాస్తాం. సో ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్స్ ఏంటి అంటే హెర్ట్జ్ లేదా టైం సైకిల్స్ పర్ సెకండ్. సో ఇండియాలో మన ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ తోటి మన ఇండియాలో ఏసీని మనము జనరేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ F = ఏమవుతుందంటే 1/T. సో 1 టైం పీరియడ్ అయితే ఫ్రీక్వెన్సీ అవుతుంది. దిస్ ఈక్వల్ టు 50 హెర్ట్జ్ గా మనం రాస్తున్నాం. దాన్ని 50 హెర్ట్జ్ గా రాయడం జరుగుతుంది. అదే కనుక టైం పీరియడ్ టీని కనుక తీసుకుంటే T = 1/F అవుతుంది. టైం పీరియడ్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే T = ఏమవుతుందండి? 1/F. 1 ఫ్రీక్వెన్సీ అయితే టైం పీరియడ్ ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా దీంట్లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటంటే ఆర్ఎంఎస్ వాల్యూ. ఈ ఆర్ఎంఎస్ వాల్యూ ఫుల్ ఫామ్ ఏంటి అని కనుక చూసినట్టయితే దీన్ని మనము రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అని చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తామండి? రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. ఈ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అంటే ఏంటి అనేది కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక రెసిస్టర్ ద్వారా ఏసీ కరెంటును అదే రెసిస్టర్ ద్వారా అదే అమౌంట్ ఆఫ్ డీసీ కరెంటును పంపించినప్పుడు దాంట్లో జనరేట్ అయ్యేటువంటి టెంపరేచర్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఏసీ కరెంటును పంపించినప్పుడు ఎక్స్ అనేటువంటి టెంపరేచర్ జనరేట్ అయితే అదే క్వాంటిటీ ఉన్నటువంటి డీసీ కరెంటును పంపించినప్పుడు వై అనేటువంటి కరెంటు జనరేట్ అవుతుంది. సో డిఫరెంట్ టెంపరేచర్స్ జనరేట్ కావడం జరుగుతుంది. ఆ విధంగా ట్రయల్ అండ్ ఎర్రర్ లోపల చేస్తూ పోతే ఏదో ఒక పాయింట్ దగ్గర ఏదో ఒక వాల్యూ దగ్గర ఏసీలోను డీసీలోను సేమ్ టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుందండి. దాన్నే ఆ పాయింట్ నే మనం ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాము? ఆర్ఎంఎస్ వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే స్టడీ స్టేట్ కరెంట్ ఆఫ్ ఏసీ అండ్ డిసి. సింపుల్ గా ఏ విధంగా చెప్తామండి? స్టడీ స్టేట్ కరెంట్ ఆఫ్ ఏసీ అండ్ డిసిగా డిఫైన్ చేయడం జరుగుతుంది ఆర్ఎంఎస్ వాల్యూని. తర్వాత పోతే ఇంకా కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం.
నేను రాసినటువంటి డెఫినేషన్స్ ని మీరు నోట్ చేసుకోవాలంటే ఒకసారి వీడియోను పాస్ చేసి వీడియోలో ఉన్నటువంటి నేను ఏది రాసినటువంటి డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేటువంటి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపార్టెంట్ టర్మ్స్. వీటిపైన మనకి చిన్న చిన్న ఫార్ములాస్, దానిపైన ప్రాబ్లమ్స్ కూడా అడగడం జరుగుతుంది. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మొదట పీక్ వాల్యూ అంటామండి. పీక్ వాల్యూ లేదా మాక్సిమం వాల్యూ లేదా యాంప్లిట్యూడ్. ఈ మూడు చెప్తామండి. ఏంటి? పీక్ వాల్యూ, మాక్సిమం వాల్యూ, యాంప్లిట్యూడ్ అని చెప్తాం. సో పీక్ వాల్యూ అన్నా మాక్సిమం వాల్యూ అన్నా యాంప్లిట్యూడ్ అయినా ఒకటే. టర్మ్ డిఫరెంట్ గా చదివినా కానీ దాని యొక్క డెఫినేషన్ కానీ దాని యొక్క మీనింగ్ కానీ ఒకటే. సో ఇప్పుడు దీన్ని నేను చెప్తాను చూడండి. ఒక ఆల్టర్నేటింగ్ క్వాంటిటీని కనుక మనం ఈ విధంగా డ్రా చేస్తే, ఆల్టర్నేటింగ్ క్వాంటిటీని మనము డ్రా చేసినట్టయితే